నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? బుద్ధిని కొలిసే మిషన్ కూడా ఉందా? ఇగో నేను సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు జోక్లు చెప్తున్నాను. నా ఫీలింగ్స్తో సంబంధం లేకుండా నువ్వే కదా కామెడీ చేసేది. ఇప్పుడు ఏంటి విషయం? మా పర్సనల్ విషయాలు నీకెందుకు? మీ ఇల్లు ఎక్కడ కూడా నాకు తెలియదు. మీ పర్సనల్ విషయాలు నాకెలా తెలుస్తుంది? పర్సనల్ అంటే ఇంట్లో విషయాలు మాత్రమే పర్సనల్ అని కాదు. మరి ఇంకేంటి? నా గురించి శైలు గురించి నీకెందుకు? నువ్వు నా కొలీగ్, శైలు మేడం నా మేనేజరు. నీ విషయం నాకు, నా విషయం నీకు తెలవాలి కదా. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావుగా. నువ్వు చేసేదాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువలే. అయినా నేనేం చేశాను? నేను శైలి లవ్ చేసుకుంటే నీకెందుకు? ఒకే రూమ్లో ఉంటే నీకెందుకు? అది నన్ను ఎందుకు అడుగుతున్నావు? శైలితో ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతున్నావంట. ఇదిగో ఇంకోసారి బాగేమంటే అసలు బాగోదు చెప్తున్నాను. హలో, అదంతా నేను చెప్పింది కాదు. ఆఫీస్లో అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పగానే నమ్మడానికి నేనే శైలిని కాదు, రాహుల్ గారిని. ఈ ఆఫీస్లో ఎవరు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అవును, నువ్వెలాంటి వాడివో కూడా అందరికీ బాగా తెలుసులే. సరే నేను సీరియస్గా చెప్తున్నాను. ఈసారి కానీ నువ్వు ఎక్కడైనా వాగామంటే మాత్రం కొడితే కేరళలో పడతావు. నీకు అంత సీన్ లేదులే. ఏంటి కొట్టమా? నువ్వు కొడితే కేరళలో పడతామంటే హైదరాబాద్లో ఉన్న కేరళ వాళ్ళందరూ నీతో నచ్చి కొట్టించుకుంటారు. నేనేదో ఫ్లోలో చెప్పానే. నిజంగా నేను అమ్మాయిని నేను కొట్టను. నేనేం కావాలని చెప్పలేదు. శైలు వచ్చి నన్ను రాహుల్ని నువ్వే ఎరికిచ్చావంటే ఏం చేయాలో తెలియక అలా చెప్పాను. అబ్బా, ఇప్పుడు వచ్చావే రియాలిటీకి. నీలాంటి సెల్ఫిష్ దాన్ని ఎక్కడా చూడలేదే. మొన్నేమో ఏం చేయాలో తెలియక నన్ను బుక్ చేసావు. మరి నిన్నేమో శైలి నిన్ను తిడుతుందని మా రిలేషన్షిప్ పట్టు పెట్టుకుని బయటపడ్డావు. నీలాంటి సెల్ఫిష్ దాన్ని ఎక్కడా చూడలేదే. ఎవరు సెల్ఫిష్ కాదు? శైలు సెల్ఫిష్ కాదా? నువ్వు ప్రవీణ్ గారు సెల్ఫిష్ కాదా? ఏంటి? సూర్య బాగా బిల్డ్ చేసుకున్న టీంని శైలు నీకు ఇచ్చింది. అది సెల్ఫిష్నెస్ కాదా? నీకు టీం నచ్చినా నచ్చకపోయినా టీం లీడర్ పొజిషన్ కోసం నువ్వు అదే టీంలో ఉన్నావు. అది సెల్ఫిష్నెస్ కాదా? ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ని బ్లేమ్ చేయడం కాదు. ఆయన నేను నీ అంత దారుణమేం కాదు. ఎవడి వీపాడికి కనిపించదు, అలాగే ఎవరి లోపాలు వాళ్ళకి కనిపించవు, పక్కన వాళ్ళకే కనిపిస్తాయి. ఇదంతా కాదు సాండ్రా. ఈసారి నువ్వు ముగ్గులు వేసుకో, పెగలేసుకో, కానీ మా గురించి మాట్లాడితే మాత్రం బాగా చెప్తున్నాను. పెద్ద వార్నింగే. నీకు జోక్గా ఉంది కదా, మా గురించి బాగా చెప్తాను. ఏమైంది బ్రో అంత డల్గా ఉన్నావు? ఎందుకు అంత బాధపడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు బ్రో. లైఫ్లో ఇష్యూస్ ఒకదంతా ఒకటి పెరుగుతూనే ఉన్నాయి. అసలు శైలుని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ముందు ముందు ఎలా ఉండబోతుందో ఏంటో. అయితే నువ్వు ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలువు బ్రో. నీకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. ఎవరిని అడగాలి బ్రో? నాకు అంత టైం లేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆస్ట్రోటాక్ని యూజ్ చేయి. ఆస్ట్రోటాకా? అంటే లైక్ ఆస్ట్రాలజర్ అనే యాపా? ఎస్. వాళ్ళు నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ మ్యారేజ్ ఆర్ నీ రిలేషన్షిప్ గురించి ఆర్ కెరియర్ ఆర్ మేబీ ఫినాన్షియల్ ఇష్యూస్, వాళ్ళు నీకు తప్పకుండా ఒక సొల్యూషన్ ఇస్తారు. నీకు తెలుసా, నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈ యాప్లో పల్లవి అనే ఆస్ట్రాలజర్తో మాట్లాడాను. అవి నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మాత్రమే తీసుకున్నారు. నేను చెప్పకుండానే నా ప్రాబ్లం గురించి చెప్పారు. అప్పుడే ఈ యాప్ మీద నాకు నమ్మకం వచ్చింది. ఆమె నా ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చెప్పారు. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓ నైస్ బ్రో. నేను కూడా ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడి నా ప్రాబ్లమ్ సొల్యూషన్ తెలుసుకుంటా. గివ్ మీ ద లింక్. నీకు నా యాప్ లింక్ పంపిస్తాను అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. నీ ఫస్ట్ చాట్కి ఫ్రీగా మాట్లాడొచ్చు అండ్ నీ ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. హో. హాయ్ బావా. హాయ్ శైలు. వచ్చేసావా? ఏంటి బావా మరీ ఇంత చిక్కిపోయావు? నీ చిక్కిపోవడంతో పోలిస్తే నాదొక చిక్కిపోవడం ఏంటే? బావా ఇది నా ఆఫీస్, నా మీద జోకులు వేయకూడదు. నేను మేనేజర్ని. నీకోసం వచ్చి నీ మీద జోకు లేకపోతే పక్కన మీద వేస్తే ఊరుకుంటాడంటే? సరే బావా, మన ఊర్లో మాస్లా కాకుండా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. మన ఊరైనా సిటీ అయినా కంపెనీ అయినా ఎక్కడైనా మనం మనలాగా ఉండాలి. మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నీతో వాదించడం కంటే వెళ్ళి వాగులో దూకడం బెటర్. శైలు ఒకటి గుర్తుపెట్టుకో, బురదలో రాయేయడం నాలాంటి నోటు దోలుగడితో మాట్లాడడం రెండూ ఒకటే. బావా నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు బుడదని నాకు ముందే తెలుసు. సరే రాహుల్ ముందర ఎలా ఉండాలో తెలుసు కదా? హా గుర్తుంది. ఎగ చూడు చెలరేకపోతా. మరీ ఎక్కువ రెచ్చిపోకు, వాడు పిండేస్తాడు. అంతుంది మనోడికి. ముందు ముందు చూస్తావు కదా, పద. సరే పద. ఇదే బావా మా ఆఫీస్. బాగుంది, చాలా బాగుంది. నా క్యాబిన్ లోపలుంది. అవునా? హాయ్ సోనీ. ఇతను మా బావ. హాయ్ అండి, నా పేరు దిలీప్ అండి. తన నా మరదలు శైలజ కృష్ణమూర్తి అండి. మేమిద్దరం బావ మరదలం అండి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? అంటే మా ఇద్దరం కొంచెం మిస్ మ్యాచ్కుంటాం కదండి, అందుకే అన్నిసార్లు చెప్తున్నా, మీరు కన్ఫర్మ్ చేసుకుంటారని. నీ మీద నీకు చాలా నమ్మకం ఉంది. బై ది వే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. బావా నాకు తెలుసు నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటానని. అబ్బో
సోనీ నా ముందర ఎగతాలు చేయకు చెప్తున్నా. ఏమంటుంది? ఆహా ఏం లేదు బావా, కొంచెం పర్సనల్. అవునా, అయితే వాష్రూమ్కి వెళ్ళమను. బావా అలా కాదు, ఆఫీస్ కదా, కొన్ని పర్సనల్స్ ఉంటాయి. నువ్వు వెళ్ళి ఆఫీస్ అంతా చూడుపో. సరే నువ్వు రా. నేను సోనీతో మాట్లాడి తర్వాత వస్తాను బావా. నాకు ఇక్కడ ఎవరు తెలియదు కదే. నువ్వు అలా వెళ్తూ ఉండు, అందరూ వాళ్ళే పరిచయం అవుతారు. సరే. నీకు అసలు బ్రెయిన్ పని చేస్తుందా? ఏంటి, నేను మరీ అంత తెలివిలేని దానిలా కనిపిస్తున్నానా? లేకపోతే ఏం శైలు, ఆఫీస్లో నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? నువ్వు వాళ్ళకి మళ్ళీ మీ బావని రప్పించి రూమర్స్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఇచ్చావు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నీకన్నా అర్థమవుతుందా? నేను చాలా క్లియర్గానే ఉన్నాను. ఏం క్లియరో చెప్పు. రాహుల్తో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనెవరితో ఉన్నా అస్సలు తట్టుకోలేడు. అప్పుడు సిద్ధుతో మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూసావుగా. ఇప్పుడు మా బావతో ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నా. తప్పేంటి? దానివల్ల నీకు యూజ్ ఏంటి? పిచ్చి మొహం దానా, పెళ్ళికి ముందు నేను వేరే వాళ్ళతో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడో నేను చూడాలి కదా. పైగా మొన్న వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో. ఈ ఒక్క డౌట్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోతే. రాహుల్ పైన నమ్మకం లేదా? ప్రతి అమ్మాయి లవ్ చేస్తున్నప్పుడు నమ్మకం నమ్మకం అంటూనే కరెక్ట్ ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేస్తుంది. కానీ నేను అలా చేయను. ఇంకొకటి, నా రిలేటివ్స్తో ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలి కదా. అందుకే నా బక్రాన్ తోలుకొచ్చావు. బక్రా కాదే, బావా. రైట్ పర్సనేనా? చూస్తావుగా ఎంత ఫన్ చేస్తాడో, ఎంత ఏడిపిస్తాడో. రాహుల్తో ఆడుకుంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడే? ఎవరినో ఒకరిని సతాయిస్తూ నింటాడు చూడు. బావా నాకు ఒక హెల్ప్ చేయాలరా. చెప్పరా, నేను దానికేగా. అది కాదు బావా, ప్రియాని మన టీంలోకి తీసుకుంటే ప్రియా నేను ఎంచక్క చిలక గోరింకల్లాగా పాటలు పాడుకుంటూ వర్క్ చేసుకుంటాంరా. మీరిద్దరు చిలక గోరింకల్లా పాటలు పాడుకుంటూ ఉంటే అవి చూసి నేను రీల్స్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయాలా? బావా ఆ పని నీకెందుకు చెప్తారా, ఆ యాంటగాడికి చెప్తా. మరి నేను గేదెలు కోసుకోవాలా? బావా నీకు ఆ కర్మేం పట్టిందిరా, నువ్వు టీం లీడరు కదా. అయినా సరే అమ్మాయిని టీంలో తీసుకోవాలంటే నా చేతిలో ఉండదురా, శైలి చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు శైలు సిస్టర్ ఓకే అంటే నీకు ఓకే కదా? నాకు ఓకేరా, ఏ ప్రాబ్లం లేదు. సరే ఇప్పుడే శైలు సిస్టర్ని అడిగొస్తా ఉండు. హాయ్ భయ్యా. ఫస్ట్ అజయ్ది, నా పేరు భయ్యా కాదు, కాల్ మీ రాహుల్. సరే కానీ కొంచెం అర్జెంట్గా వచ్చేస్తుంది, ఇటు వెళ్ళాలి. దొరికాడు, వెళ్దూలే కానీ అక్కడ కూర్చో మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత టైం లేదు భయ్యా. మాట్లాడడానికి టైంతో పని ఏమని చెప్పు. అక్కడ కూర్చో, కావాలి నా చేతి తీసుకో. తీసుకో. అలా కాదు భయ్యా, నా సిచ్యువేషన్ వేరు. అదంతా కాదులే కానీ ఫస్ట్ ఆ చేతి తీసుకో చెప్తాను. అలా రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వాష్రూమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. ఎందుకంత శాడిజం నీకు? వచ్చిందండి 7 ఊళ్ళ పతివ్రత. మరి నువ్వు చేసిందేంటి? శైలి గురించి, నా గురించి మొత్తం ఆఫీస్ అంతా చాడీలు చెప్పడమా? అండ్ నా గురించి నువ్వు శైలి దగ్గర బుక్ చేయడమా? ఇట్స్ మై ఇంటెలిజెన్స్. నేను మోసానికి ఇంగ్లీష్ డెఫినేషన్ అడగలేదు. అయినా సరే వర్క్ ఎవడైనా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే దాని ఇంటెలిజెన్స్ అంటారు, నాలంటే మోసం చేస్తే కాదు. సారీ చెప్పా కదా, ఎందుకంత సాగదీస్తున్నావు? నేను సాగదీయడానికి నువ్వేం రబ్బర్ బ్యాండ్ కాదు, పని చూసుకో. థ్యాంక్స్ బ్రో. ఆయన థ్యాంక్స్ నాకెందుకు, తన కదా అడ్రస్ చెప్పింది. ఇలాగ నేచర్ కాల్ వచ్చినప్పుడు ఆపి మరి ఆట ఆడుకుంటాడు మా రాహుల్ గడే. తర్వాత పోసుకుని వచ్చిన తర్వాత కడుక్కోకుండా సెకండ్ ఇచ్చేవాడిని. భలే గుర్తేసావు భయ్య నువ్వు. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కడుక్కోలేదా? మంచి పని చేసావు. థ్యాంక్స్ అండి. పర్లేదు, హ్యాండ్ వాష్ చేసుకుని డ్రై పెట్టుకుని వచ్చా. మరి ఎందుకు అలా చెప్పావు? లేకపోతే అర్జెంట్ అంటే ఆటలాడుకుంటాడు నాతోని. ఆడికి ఎంత ఉండే నాకెంత ఉండాలి, అందుకే ఒక జలక్కిచ్చా. సూపర్. చిన్నప్పటి నుంచి అంతే. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ హెయిర్ కొంచెం రైట్ తీసుకుని కొంచెం కొంచెం. ఏంటి బావా, ఇక్కడ కూడా నీ పులిహోర స్టార్ట్ చేసావా? ఎందుకు మేడం బయట వాళ్ళ మీద కూడా అంత అథారిటీ చూపిస్తారు? మా మీద అలాగూ చూపిస్తున్నారు కదా. ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు? నేను బయటవాడిని కాదు, తన బావనే. నన్ను కొట్టే రైట్స్ అయినా తిట్టే రైట్స్ అయినా తనకే ఉన్నాయి. ఓ, డైనోసార్లే ఇంట్లో పెట్టుకున్నారనమాట. డైనోసార్ ఎవరు? శాండ్రా, మైండ్ యువర్ వర్డ్స్. అది నేను చెప్పట్లేదు మేడం, ఆఫీస్లో అందరూ అలా అనుకుంటున్నారు అంతే. అవును, వాళ్ళు చెప్పలేక నువ్వు చెప్తున్నావు అంతే కదా. నువ్వు రా బావా. సిస్టర్ నాకు ఒక హెల్ప్ కావాలి. సిస్టర్ అంటున్నాడు ఏంటి?
హలో సిస్టర్ అంటే తప్పేంటి? నాకు సిస్టర్స్ లేరు, అందుకోసమే తను సిస్టర్ అని పిలుస్తున్నా. బావా ఆఫీస్లో ఇవన్నీ కామనే. కామనా? ఏం హెల్ప్ కావాలి? ప్రియాని రాహుల్ టీంలో చేర్పిస్తే నేను ప్రియా ఇద్దరం చిలక గోరింకల్లాగా వర్క్ చేసుకుంటాం సిస్టర్. జోడించుకుంటే చెయ్యద్దవ్వ, గద్దరా నువ్వు, గద్ద జాతికి చెందినోడివి. ఆ పిల్లొచ్చి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే గోకడం స్టార్ట్ చేసేసావా? అది కాదు సిస్టర్, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఒక పెళ్లి సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు, అందుకోసమే ఆఫీస్లో సెట్ చేసుకుంటున్నా. నువ్వు నాకు సిస్టర్ కదా, ఏదో హెల్ప్ చేస్తావని అడిగా. నేను కూడా నువ్వు బ్రదర్ అనే ఊరుకుంటున్నా, లేకుంటేనా టికెట్ లేకుండా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయించేసేదాన్ని. ఆ పని చేయకు సిస్టర్, తను చూస్తూ బతికేస్తా అలాగా. నేను కూడా తీస్తా అన్నది తనని కాదు, నిన్ను. సరే సిస్టర్, ఇంక నేనేం అడగను. చనువు ఇస్తే సంకనికి కూర్చుంటాడు ఎత్తవ్వ. బాగానే కంట్రోల్లో పెట్టావే. అది నా డ్యూటీ. ఏంట్రా ఊరికే నవ్వుతున్నావు పిచ్చోళ్ళగా? నువ్వు పిచ్చోడు అయితే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాను బాబా. నేను ఎందుకు పిచ్చోడిని అవుతాను? ఇప్పుడు నేను చెప్పే మాట వింటే నువ్వు ఖచ్చితంగా పిచ్చోడివే అవుతావు. ఏంటా మాట? శైలుకు ఒక బావ ఉన్నాడు, ఆడు ఇప్పుడే ఆఫీస్కి వచ్చాడు. చూడడానికి ఒక మాదిరిగా ఉన్నా నాకెందుకో మీ ఇద్దరి మధ్యన ఆడు రాహుగాడిలోకి వస్తాడు అనుకుంటున్నాను. ఏ రాహుగాడు వచ్చినా ఈ రాహుల్ గారిని మింగలేడరా? ఆడు నిన్నే మింగేటట్టు ఉన్నాడు. ఎవడరా వాడు? అదిగో అక్కడ శైలుతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి చూడు. హలో ప్రియా, నువ్వేంటి ఇక్కడ దాకా వచ్చావు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే రెక్కలు కట్టుకుని వాలిపోయాను కదా నీ దగ్గర. చిన్న పని పడి వచ్చాను. అయినా ఇంత దూరం ఎలా నడుచుకుని వచ్చావు? నీ పాదాలు సొమ్మసిల్లిపోతాయి కదా. ఇంతకీ ఏం పని? నన్ను నీ టీంలో జాయిన్ చేసుకోమని అడిగాను కదా, ఏమైనా ఛాన్స్ ఉందా? ఇందాకే శైలు సిస్టర్ని అడిగాను, వేసవి సమావేశాలు అయిపోయిన తర్వాత చెప్తా అన్నది. అంటే ఈ సమ్మర్ అయ్యేదాకా కష్టమేనా? అలా అని చెప్పింది, బట్ నేను ట్రై చేస్తాను. ఈ సోనీ నాకు వర్క్ మీద వర్క్ చెప్తుంది. అవునా? సోనీతో నేను మాట్లాడుకుంటాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుందామంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఈ సీసీ కెమెరాలు ఏం పని చేయవు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చెప్తా. సరే, థ్యాంక్ యూ ప్రవీణ్, నీతో మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంది. అబ్బా ఎంత మంచి మాట చెప్పింది. ఇది అర్జెంటుగా మా బావగాడికి చెప్పేయాలి. ఎవడ్రా నువ్వు? రాహుల్ ఏంటిది? వాషింగ్ నువ్వా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? జస్ట్ పరిచయంలే. ఎప్పటి నుంచి? జస్ట్ 10 నిమిషాల ముందు పరిచయం అయ్యాడు అంతే. ఎలా తెలుసు? అదొక సిల్లీ ఈవెంట్లే, నీకు చెప్పిన అర్థం కదా, నీకు అందుకోవట్లేదు. నువ్వు సిల్లియాలే, చేసే పనులైనా మెచ్యూర్ గా ఉండాలి కదా. శైలు ఏంటిది? ఆఫీస్ లో ఎవరితో అయినా మాట్లాడు, వాటితో తప్ప. నువ్వు కూడా ఆఫీస్ లో ఎవరి మీద జోకులే, దాని మీద తప్ప. మధ్యలో నేనేం చేసా బ్రో, నాతో మాట్లాడద్దు అంటున్నారు. నువ్వు ఊరుకో బావా, నీకేం తెలీదు. తెలియకే కదా అడుగుతున్నాను. అది బ్రో దాని వరుస, దాని మాట అందరూ వినాలి, అది ఎవరి మాట విందు. నీకెలా తెలుసు? 3 సంవత్సరాల నుంచి నాకు మేనేజర్గా పనిచేస్తుంది, ఆ మాత్రం అర్థం కదా. భలే అర్థం చేసుకున్నావు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావు. ఏం చేశాడే? నువ్వు చెప్పిందిగా చేశాను. నువ్వేం చెప్పావు? నేను చెప్పడం కంటే చాలా ఎక్స్ట్రాలే చేస్తాడు. ఎక్స్ట్రా కూడా చేస్తావా? అంటే ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటున్నాం కదా, అందుకే ఎక్స్ట్రా. వీటితో మాట్లాడదని చెప్పింది. నువ్వురా. ఏం జరుగుతుంది బ్రో? వస్తున్నాను. అమ్మా త్వరగా పెళ్లి సంబంధాలు చూడండి, ఇక్కడ నేను సింగిల్గా ఉండలేకపోతున్నాను, గొప్ప ఇబ్బంది అయిపోతుంది నాకు. ఎందుకు కొడుతున్నారా? అరే అమ్మా, ముందు ఎపిసోడ్లో కొట్టు, ఈ ఎపిసోడ్లో కొడుతున్నారు. అరే నాకు తెలుసు వీడు పిచ్చోడు అయిపోతాడని. పిచ్చోడు అయిపోయాడు. ఈ ఫోన్ ఎక్కడ? అమ్మా ఏం లేదు, చిన్న మీటింగే. మీరైతే పెళ్లి సంబంధాలు చూసండి, ఓకేనా? సరే బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొట్టే సీన్లు రాయొద్దని చెప్పాలి రైటర్కి. ఇది నిజంగానే కొట్టేస్తున్నాడు. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో ఆస్ట్రోటాక్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ కెన్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. సో హరీ అప్.